కోఆర్డినేషన్ నియంత్రణ మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అవయవాల మధ్య నియంత్రణ లేదా సమన్వయం అనేది ఏ విధంగా కంట్రోల్ చేయబడుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అవయవాల మధ్య సమన్వయాన్ని తీసుకురావడానికి మన బాడీలో రెండు రకాలైనటువంటి వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. అవి ఒకటి నాడీ వ్యవస్థ, రెండవది అంతఃస్రావక వ్యవస్థ. నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఈ రెండు సిస్టమ్స్ మన బాడీలో ఉన్నటువంటి అవయవాలు ఆర్గాన్స్ మధ్య కోఆర్డినేషన్ ని ఇవి తీసుకొస్తూ ఉంటాయి. ఈ రెండు సిస్టమ్స్ గురించి మనం ఇప్పుడు కంప్లీట్ గా డీటెయిల్ గా నేర్చుకుందాం. ముందుగా నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. మన బాడీలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ లేదా నర్వస్ సిస్టమ్ ను మనం 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. నర్వస్ సిస్టమ్ ఈజ్ డివైడ్స్ ఇంటూ 3 పార్ట్స్. దే ఆర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్. అంటే కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఈ విధంగా నాడీ వ్యవస్థలో మనకి 3 భాగాలు అనేవి ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్. కేంద్ర నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ తీసుకున్నట్లయితే కేంద్ర నాడీ వ్యవస్థలో మనకి కేంద్ర నాడీ వ్యవస్థ లేదా సెంట్రల్ నర్వస్ సిస్టంలో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి బ్రెయిన్, రెండవది స్పైనల్ కార్డు. బ్రెయిన్ మెదడు అంటారు, స్పైనల్ కార్డు వెన్నుపాము అంటారు. ఈ విధంగా కేంద్ర నాడీ వ్యవస్థ లేదా సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అనే మెయిన్ 2 ముఖ్యమైనటువంటి భాగాలు కనిపిస్తుంటాయి. చూడండి, ఇది మెదడు, దీని నుంచి వచ్చేటటువంటిది వెన్నుపాము. మెదడు, వెన్నుపాము, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, ఈ రెండింటిని కలిపి కేంద్ర నాడీ వ్యవస్థ లేదా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తారు. నెక్స్ట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ దీంట్లో మనకి క్రేనియల్ నెర్వ్స్ అదేవిధంగా స్పైనల్ నెర్వ్స్ అనే 2 భాగాలు ఉంటాయి. అంటే మెదడు నుంచి వచ్చేటటువంటి నాడుల్ని క్రేనియల్ నెర్వ్స్ అంటారు. అదేవిధంగా ఈ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటటువంటి నెర్వ్స్ ని స్పైనల్ నెర్వ్స్ అంటారు. మెదడు నుంచి వచ్చేటటువంటి నాడుల్ని కపాల నాడులని, అదేవిధంగా వెన్నుపాము నుంచి వచ్చే నాడుల్ని కసేరు నాడులు లేదా వెన్ను నాడులు అని పిలుస్తారు. క్రేనియల్ నెర్వ్స్ ఇవి 12 జతలు ఉంటాయి. కపాల నాడులు అనేవి 12 జతలు ఉంటాయి. నెక్స్ట్ కసేరు నాడులు లేదా వెన్ను నాడులు అనేవి 31 జతలు ఉంటాయి. సో మొత్తం మనకి పరదీయ నాడీ వ్యవస్థలో ఉండే మొత్తం నాడులు నెర్వ్స్ అనేవి 43 పేర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఇది మెదడు. మెదడు నుంచి వచ్చేటటువంటి నాడులు కపాల నాడులు, ఇవి 12 జతలు ఉన్నాయి. అదేవిధంగా వెన్నుపాము, స్పైనల్ కార్డ్, ఈ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటటువంటి నెర్వ్స్ నాడుల్ని స్పైనల్ నెర్వ్స్ అని పిలుస్తారు. కసేరు నాడులు అంటారు. ఇవి 31 జతలు ఉంటాయి. మొత్తం మనకి 12 జతలు 31 జత, మొత్తం 43 జతలు 43 పేరు నెర్వ్స్ అనేవి మనకి పరదీయ నాడీ వ్యవస్థలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అటానమస్ నర్వస్ సిస్టమ్. దీన్ని స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని పిలుస్తారు. ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థ లేదా అటానమస్ నర్వస్ సిస్టంలో మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరనాడీ వ్యవస్థ. సో ఇవి 2 కూడా మనకి అటానమస్ నర్వస్ సిస్టమ్ లేదా స్వయం చోదిత నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి 2 ముఖ్యమైనటువంటి భాగాలు. నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే మెయిన్ గా ఉండేటటువంటివి నాడీ కణాలు లేదా న్యూరాన్ అంటారు. దీన్ని నెర్వ్ సెల్ అని పిలుస్తారు. న్యూరాన్ లేదా నెర్వ్ సెల్, నాడీ కణం లేకపోతే న్యూరాన్ అని పిలుస్తారు. ఓకే, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో ఈ న్యూరాన్ లేదా నాడీ కణానికి ఉన్నటువంటి పేరు స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. అంటే ఏంటి? నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని పిలుస్తారు నాడీ కణాన్ని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెర్వ్ సెల్ ఆర్ న్యూరాన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అనేది ఈ నాడీ కణం లేదా న్యూరాన్. చూడండి, మనకి మన బాడీలో ఒక ప్రేరణకి ప్రతిస్పందన అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రేరణ లేదా ఉద్దీపన, దీన్ని స్టిమ్యులస్ అంటారు. ఈ స్టిమ్యులస్ లేదా ప్రేరణ ఉద్దీపనకు ఒక రెస్పాన్స్ అనేది ప్రతిస్పందన కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒక ప్రేరణకి ప్రతిస్పందన చూపించడం అనేది నాడీ వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అంటే ప్రేరణకి ప్రతిస్పందించే లక్షణం అనేది ఈ నాడీ వ్యవస్థ యొక్క నియంత్రణలో ఉండి జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం పరిశీలించినట్లయితే స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. స్టిమ్యులస్ లేదా ఉద్దీపన లేదా ప్రేరణ, దీనికి ప్రతిస్పందన రెస్పాన్స్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. ముందుగా మనకి ఎలుకను చూసినప్పుడు పిల్లి పరిగెత్తుతుంది దాని వైపు, రన్నింగ్ క్యాట్. సో ఇక్కడ ఎలుక అనేది ఉద్దీపన లేదా స్టిమ్యులస్. సో దీనికి
రెస్పాన్స్ ప్రతిస్పందన అనేది రన్నింగ్ క్యాట్, ఎలుకను చూసినటువంటి పిల్లి దాని వైపు పరిగెత్తడం అనేది ఇది రెస్పాన్స్ ప్రతిస్పందన. నెక్స్ట్ లైట్ కాంతి, కాంతి అనేది స్టిమ్యులస్ లేదా ఉద్దీపన లేదా ప్రేరణ, దీనికి ప్రతిస్పందన లేదా రెస్పాన్స్ అనేది ప్లాంట్స్ గ్రో టువర్డ్స్ ద లైట్, అంటే మొక్కలు కాంతి దిశలో పెరగడం అనేది ప్రతిస్పందన. నెక్స్ట్ మూడవది హాట్ ఆర్ హ్యూమిడిటీ, వేడి తర్వాత హ్యూమిడిటీ. సో ఇవి రెండు ఉద్దీపన లేదా స్టిమ్యులస్లు, దీనికి రెస్పాన్స్ ఏంటంటే స్వెట్టింగ్, మనకి చెమట పోస్తూ ఉంటుంది. అంటే వాతావరణంలో వేడి ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేకపోతే హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మనకి స్వెట్టింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వేడి హ్యూమిడిటీ అనేది స్టిమ్యులస్, దీనికి రెస్పాన్స్ అనేది స్వెట్టింగ్, చెమట పోయటం అనేది రెస్పాన్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే బిర్యానీ స్మెల్ చూసినప్పుడు మనకి నోట్లో సెలైవా అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే నోట్లో లాలాజలం తయారవుతుంది. సో ఈ విధంగా లాలాజలం ఊరడం అనేది ప్రతిస్పందన లేదా రెస్పాన్స్. ఇది దేనికి వచ్చింది అంటే ఇక్కడ బిర్యానీ వాసనకి రావటం జరిగింది. కాబట్టి బిర్యానీ వాసన అనేది ఇక్కడ స్టిమ్యులస్ ఉద్దీపన, దీనికి ప్రతిస్పందన అనేది సెలైవా తయారవడం, నోట్లో లాలాజలం ఊరడం అనేది రెస్పాన్స్. నెక్స్ట్ లౌడ్ సౌండ్, మనం ఎప్పుడైతే లౌడ్ సౌండ్ పెద్ద శబ్దాన్ని వింటామో వెంటనే మనం చెవులు మూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ పెద్ద శబ్దం అనేటటువంటిది ఉద్దీపన లేదా ప్రేరణ స్టిమ్యులస్, దీనికి రెస్పాన్స్ ఏంటంటే క్లోజ్ ద ఇయర్స్, చెవులు మనం మూసుకోవడం, ఇది ప్రతిస్పందన రెస్పాన్స్. ఇంకా చూసినట్లయితే లైట్ ఫోకస్ ఆన్ ఐస్, మన కంటిలో లైటింగ్ పడినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, క్లోజింగ్ అవర్ ఐలిడ్స్, కళ్ళు మూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లైటింగ్ కంట్లో పడటం అనేది స్టిమ్యులస్ ఉద్దీపన. ఓకే, దీనికి రెస్పాన్స్ ఏంటి, కన్ను మూసుకోవడం. సో ఇది రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన. నెక్స్ట్ క్రషింగ్ ఆమ్లా, ఒక ఉసిరికాయని నోట్లో ఉంచుకుని మనం నవిలినప్పుడు వెంటనే నోట్లో సెలైవా ప్రొడ్యూస్ అవుతుంది. సెలైవా ప్రొడ్యూస్ ఇన్ మౌత్, నోటిలో లాలాజలం అనేది ఊరుతుంది. సో ఇక్కడ మనకి ఉసిరికాయ నమలటం అనేది ఉద్దీపన, దీనికి నోట్లో లాలాజలం సెలైవా ప్రొడ్యూస్ అవటం అనేది రెస్పాన్స్. నెక్స్ట్ టచ్ షార్ప్ ఆబ్జెక్టివ్, పదునైనటువంటి వస్తువు మీద మనం కాలు వేసినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, విత్డ్రా లెగ్, మన కాలుని వెనక్కి లాక్కోవటం జరుగుతుంది. సో ఇక్కడ పదునైనటువంటి వస్తువు మీద కాలు వేయటం అనేది ఉద్దీపన లేదా స్టిమ్యులస్, దీనికి రెస్పాన్స్ అనేది మనం కాలుని వెనక్కి లాక్కోవటం, అంటే విత్డ్రా లెగ్ అనేది రెస్పాన్స్. సో మనకిప్పుడు రకరకాలైనటువంటి స్టిమ్యులస్లు లేదా ఉద్దీపనలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. అంటే స్టిమ్యులస్ లేదా ఉద్దీపన అనేది మనకి కాంతి రూపంలో ఉండవచ్చు, వాసన రూపంలో ఉండవచ్చు, రుచి రూపంలో ఉండవచ్చు, లేకపోతే యాంత్రికంగానైనా ఉండవచ్చు. అంటే లైటింగ్, స్మెల్, టేస్ట్, మెకానికల్. సో ఈ విధంగా ఏ విధంగానైనా సరే ఉద్దీపనలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఉద్దీపన ఈ రూపంలో ఏ విధంగానైనా మనకి ఉద్దీపన స్టిమ్యులస్ అనేది ఉంటుంది. సో మరి ఈ ఉద్దీపన లేదా స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది మనకి చూడండి ఎక్కడ కనిపిస్తుంది అంటే మజిల్స్, కండరాలు, తర్వాత గ్లాండ్స్, గ్రంథుల దగ్గర కనిపిస్తుంది. అంటే ఈ ఇక్కడ మనకు కనిపించే లైట్, స్మెల్, టేస్ట్, మెకానికల్ గా ఉన్నటువంటి స్టిమ్యులస్ కి రెస్పాన్స్ అనేది మనకి మజిల్స్, గ్లాండ్స్ లో కనిపిస్తుంది. అంటే కండరాలు, గ్రంథుల దగ్గర రెస్పాన్స్ అనేది మనం చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెర్వ్ సెల్స్. టైప్స్ ఆఫ్ నెర్వ్ సెల్స్, నాడీ కణాలు అనేవి లేకపోతే నాడులు అనేవి మనకి ముఖ్యంగా మనకి మూడు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి సెన్సరీ నెర్వ్, దీన్ని ఇంకో పేరు ఏంటంటే అఫరెంట్ నెర్వ్ అంటారు. వీటిని సెన్సరీ నెర్వ్ ఆర్ అఫరెంట్ నెర్వ్, దీన్ని జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులు అని పిలుస్తారు. సో ఇవి ఏం చేస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఇన్ఫర్మేషన్ చేస్తాయి అంటే సెన్సరీ నెర్వ్స్ క్యారీస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెన్సరీ ఆర్గాన్స్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సిఎన్ఎస్ మీన్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఈ జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులు అనేవి జ్ఞానేంద్రియాల దగ్గర నుంచి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థ దగ్గరికి తీసుకువెళ్తాయి. సో ఇవి సెన్సరీ నెర్వ్స్. సెన్సరీ నెర్వ్స్ ని అఫరెంట్ నెర్వ్స్ అని కూడా అంటారు. అంటే జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులు అని పిలుస్తారు. ఇవి సమాచారాన్ని జ్ఞానేంద్రియాల దగ్గర నుంచి, అంటే మనకి చర్మము, కన్ను, ముక్కు, నాలుక, వీటి నుంచి చెవి, వీటి నుంచి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థ అయినటువంటి మెదడు లేదా వెన్నుపాము దగ్గరికి ఇవి తీసుకువెళ్తూ ఉంటాయి. సో వీటిని జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులు అంటారు. సెన్సరీ నెర్వ్స్ ఆర్ అఫరెంట్ నెర్వ్స్. నెక్స్ట్ రెండవది మోటార్ నెర్వ్స్, దీన్ని ఎఫరెంట్ నెర్వ్స్ అని కూడా పిలుస్తారు. మోటార్ నెర్వ్స్ లేదా ఎఫరెంట్ నెర్వ్స్.
వీటిని తెలుగులో చాలక నాడులు లేదా అపవాహి నాడులు అంటారు. ఇవి సమాచారాన్ని సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కేంద్ర నాడీ వ్యవస్థ దగ్గర నుంచి బాడీ పార్ట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. సో ఈ సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి శరీర భాగాలకి ముఖ్యంగా మజిల్స్ అండ్ గ్లాండ్స్ అంటే కండరాలు గ్రంథుల దగ్గరికి సమాచారాన్ని ఇవి తీసుకొస్తూ ఉంటాయి. సో వీటిని మోటార్ నెర్వ్స్ లేదా ఎఫరెంట్ నెర్వ్స్ అంటారు. చాలక నాడులు లేదా అపవాహి నాడులు వీటికి ఇంకో పేరు. ఇవి సమాచారాన్ని కేంద్ర నాడీ వ్యవస్థ దగ్గర నుంచి శరీర భాగాలైనటువంటి కండరాలు గ్రంథుల దగ్గరికి ఇవి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ నెర్వ్స్ అసోసియేషన్ నెర్వ్స్. వీటిని ఇంటర్ న్యూరాన్స్ అని కూడా పిలుస్తారు. ఓకే, అసోసియేషన్ నెర్వ్స్ లేదా ఇంటర్ న్యూరాన్స్ దీన్ని సహసంబంధ నాడులు లేదా మధ్యస్థ నాడులు అని పిలుస్తారు. వీటికి ఇంకొక పేరు ఏంటంటే మధ్యస్థ నాడులు. ఇవేం చేస్తాయి? సెన్సరీ నెర్వ్స్ అండ్ మోటార్ నెర్వ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ అసోసియేషన్ నెర్వ్స్. ఇవి జ్ఞాన నాడులు చాలక నాడులు రెండింటిని కలిపేటటువంటి నాడుల్ని సహసంబంధ నాడులు అంటారు. అంటే చూడండి, సెన్సరీ నెర్వ్, ఇది మోటార్ నెర్వ్. సో ఈ సెన్సరీ నెర్వ్ మోటార్ నెర్వ్ రెండింటిని కనెక్ట్ చేసేటటువంటిది అసోసియేషన్ నెర్వ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అసోసియేషన్ నెర్వ్ లేదా ఇంటర్ న్యూరాన్ అనేది దేని కలుపుతుంది అంటే ఒక సెన్సరీ నెర్వ్ని ఇంకొక మోటార్ నెర్వ్ని కనెక్ట్ చేసేటటువంటి నెర్వ్ని అసోసియేషన్ నెర్వ్ అంటారు. దీన్ని సహసంబంధ నాడులు అంటారు. అంటే జ్ఞాన నాడుల్ని చాలక నాడుల్ని కలిపేటటువంటి నాడుల్ని సహసంబంధ నాడులు లేదా మధ్యస్థ నాడులు అని పిలుస్తారు. సో ఈ విధంగా మనకి శరీరంలో 3 రకాలైనటువంటి నాడులు ఉంటాయి. జ్ఞాన నాడులు, చాలక నాడులు, ఇంకోటి సహసంబంధ నాడులు. సెన్సరీ నెర్వ్స్, మోటార్ నెర్వ్స్, అసోసియేషన్ నెర్వ్స్ అనేవి 3 రకాలైనటువంటి నెర్వ్స్. నెక్స్ట్ గ్యాలాన్ అనేటటువంటి గ్రీకు శాస్త్రవేత్త మనం ఇప్పుడు చెప్పినటువంటి జ్ఞాన నాడులు చాలక నాడులు అంటే సెన్సరీ నెర్వ్స్ మోటార్ నెర్వ్స్ ని పూర్వకాలంలోనే ఇతనే గుర్తించడం జరిగింది. ఈ గ్రీకు శాస్త్రవేత్త అయినటువంటి గ్యాలాన్ మొట్టమొదటిసారిగా ఈ సెన్సరీ నెర్వ్స్ మోటార్ నెర్వ్స్ ని ఇతనే మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. ఈజ్ ద ఫస్ట్ టైం నోటీస్డ్ దిస్ సెన్సరీ అండ్ మోటార్ నెర్వ్స్ బై గ్రీక్ సైంటిస్ట్ గ్యాలాన్. ఓకే, ఈ గ్యాలాన్ అనేటటువంటి గ్రీకు సైంటిస్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి సెన్సరీ నెర్వ్స్ గానీ మోటార్ నెర్వ్స్ గానీ లేకపోతే జ్ఞాన చాలక నాడుల్ని అతను పూర్వకాలంలోనే అతను గుర్తించడం జరిగింది. జ్ఞాన నాడులు చాలక నాడుల్ని మొట్టమొదటిసారిగా ఇతను గమనించాడు. ఈ కాల్డ్ దెమ్ యాజ్ ఏ యాక్షన్ నెర్వ్ అండ్ సెన్సేషన్ నెర్వ్. సో ఇతను ఏం పేరు పెట్టాడు అంటే వీటికి సెన్సేషన్ నెర్వ్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సెన్సరీ నెర్వ్ అని. సెన్సరీ నెర్వ్ మోటార్ నెర్వ్స్ అని మనం రెండింటి గురించి మాట్లాడుకున్నాం. సో ఈ సెన్సరీ నెర్వ్ని అతను ఏమని పిలిచాడంటే సెన్సేషన్ నెర్వ్ అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి మోటార్ నెర్వ్ని ఇతను యాక్షన్ నెర్వ్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం ఇప్పుడు జ్ఞాననాడి అనేది ఇతను కూడా ఈ జ్ఞాననాడి అని చెప్పాడు. తర్వాత వచ్చేసి చాలక నాడులు. సో చాలక నాడి అనేటటువంటిది దాన్ని అతను క్రియానాడి అని పేరు పెట్టి పిలవటం జరిగింది. అంటే ఇతను చెప్పినటువంటి క్రియానాడిని మనం ఇప్పుడు చాలక నాడి అని పిలుస్తున్నాం. సో మోటార్ నెర్వ్ ఏదైతే ఉందో దాన్ని యాక్షన్ నెర్వ్ అని ఇతను పిలవటం జరిగింది. సో ఇతను ఎట్లా కనుక్కున్నాడంటే ఈజ్ పేషెంట్ లాస్ సెన్సేషన్ ఇన్ హ్యాండ్. ఓకే, ఇతను పేషెంట్ అతను రథం మీద నుంచి కింద పడిపోయినప్పుడు అతనికి మెడ దగ్గర నాడులు కొన్ని నెర్వ్స్ డ్యామేజ్ అయిపోయినాయి. సో అట్లా డ్యామేజ్ అయిపోయిన తర్వాత అతనికి చేతిలో స్పర్శ అతనికి కోల్పోయాడు. చేతిలో ఉన్నటువంటి స్పర్శని అతను కోల్పోవటం జరిగింది. కానీ ఆ చేతికి ఉన్నటువంటి మజిల్ మూమెంట్స్ అనేవి అతనికి నార్మల్ గానే ఉన్నాయి. అంటే అతను కావాలంటే ఆ చేతిని పైకి లేపటం కండరాలతోటి కదలికలు చేయటం చేస్తున్నాడు. కానీ ఆ చేతికి కూర్చున్నటువంటి ఏదైనా కూర్చున్నప్పుడు ఆ స్పర్శ అనేది అతను గుర్తించలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటని గ్యాలన్ అనే శాస్త్రవేత్త అతను పరిశోధన చేసి చెప్పినటువంటి విషయం ఏంటి అంటే అతనిలో ఉన్నటువంటి ఈ జ్ఞాన నాడులు లేదా సెన్సేషన్ నెర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెర్వ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయాయి. కానీ యాక్షన్ నెర్వ్స్ మాత్రం క్రియానాడులు లేదా చాలక నాడులు అనేవి మాత్రం అవి మామూలుగా నార్మల్ గానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యాక్షన్ నెర్వ్స్ అనేవి పనిచేస్తున్నాయి కాబట్టి అతను ఒక వస్తువుని పైకి లేపటం కండరాలు కదలికలు చేయడం జరిగింది. కానీ ఈ సెన్సేషన్ నెర్వ్స్ లేదా జ్ఞాన నాడులు లేదా సెన్సరీ నెర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డ్యామేజ్ అవటం వల్ల ఆ చేతి నుంచి స్పర్శకు సంబంధించినటువంటి ఆ ఫీలింగ్ అనేది బ్రెయిన్ దగ్గరికి వెళ్ళటం అనేది జరగటం లేదు. ఎందుకంటే ఈ సెన్సేషన్ నెర్వ్స్ లేదా జ్ఞాన నాడులు అనేవి అతనికి డ్యామేజ్ అయిపోయాయి. సో చూడండి, ఈ నార్మల్ మూమెంట్స్ ఆఫ్ మజిల్స్, హీ హ్యాస్ ఏ నార్మల్ మూమెంట్ ఆఫ్ హిజ్ మజిల్స్ మూమెంట్స్ అనేవి నార్మల్ గా ఉన్నాయి. బట్ లాస్ ఆఫ్
ఫీలింగ్స్ ఇన్ ఆర్మ్ ఆర్ హ్యాండ్, చేతిలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ ని అతను లాస్ అవటం జరిగింది. చేతికి మనం స్పర్శించినప్పుడు ఏదైనా గుచ్చినప్పుడు గానీ ఆ ఫీలింగ్స్ ని అతను రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు. సో దీని అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే బ్రెయిన్ అని చెప్పడం జరిగింది. సో బ్రెయిన్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ హ్యూమన్ బాడీ అనేటటువంటి విషయాన్ని ఈ గ్యాలాన్ అనేటటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా మనకి గ్యాలాన్ అనేటటువంటి ఈ గ్రీకు శాస్త్రవేత్త సెన్సరీ నెర్వ్స్, మోటార్ నెర్వ్స్ ని ఇతను ఫస్ట్ టైం అతను స్టడీ చేయడం జరిగింది. ఇతను వీటికి ఏమని పెట్టాడంటే మనం మాట్లాడుకునే ఈ సెన్సరీ నెర్వ్ ఏదైతే ఉందో దానికి అతను సెన్సేషన్ నెర్వ్ అన్నాడు. అదేవిధంగా మనం మాట్లాడుకునే మోటార్ నెర్వ్ ఏదైతే ఉందో దాన్ని యాక్షన్ నెర్వ్ అని చెప్పాడు. అంటే జ్ఞాననాడిని జ్ఞాననాడిగానే పిలిచాడు, కానీ చాలకనాడిని అతను క్రియానాడి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇతనికి చేతిలో ఉన్నటువంటి స్పర్శ ఎందుకు కోల్పోయాడు అంటే అతను రథం మీద నుంచి కింద పడిపోయినప్పుడు అతను మెదడు దగ్గర ఉన్నటువంటి అంటే నెక్ దగ్గర ఉన్నటువంటి ఆ కొన్ని నెర్వ్స్ డ్యామేజ్ అయిపోవటం వల్ల అతను చేతిలో ఉన్నటువంటి స్పర్శను కోల్పోయాడు. అంటే ఏంటి, సెన్సరీ నెర్వ్స్, చేతి నుంచి వచ్చేటటువంటి సెన్సరీ నెర్వ్స్ ఏవైతే ఉన్నాయో చాలకనాడులు అవి డ్యామేజ్ అయిపోవడం వల్ల చేతి నుంచి వచ్చేటటువంటి స్పర్శ మెదడు దగ్గరకు పోవడం అనేది జరగలేదు. కానీ మోటార్ నెర్వ్స్ లేదా యాక్షన్ నెర్వ్స్ అనేవి మామూలుగా నార్మల్ గా ఉన్నాయి కాబట్టి అతను మజిల్ మూవ్మెంట్స్ అనేవి నార్మల్ గానే ఉన్నాయి. సో అతను కాబట్టి చేతిని ఈజీగా పైకి లేపడం, కదిలించడం అనేవి చేయటం జరిగింది. సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ నెర్వ్ సెల్, నాడీ కణం యొక్క నిర్మాణం మనం పరిశీలించినట్లయితే నెర్వ్ సెల్ లేకపోతే నాడీ కణంలో మెయిన్ గా మనకి 2 పార్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది సైటాన్, నాడీ కణదేహం లేదా సైటాన్ అంటారు. ఇది ఒక స్టార్ షేప్ లో కనిపిస్తుంది. దీని నుంచి మనకి సన్నగా పొడవుగా కనిపించేటటువంటి దీన్ని యాక్సాన్ లేదా తంత్రికాక్షం అంటారు. సో ఈ విధంగా నాడీ కణం లేదా నెర్వ్ సెల్ లో మెయిన్ గా మనకి 2 పార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, సైటాను, యాక్సాన్. సో ఈ సైటాన్ తీసుకున్నట్లయితే సైటాన్ లో మనకి ఒక న్యూక్లియస్ లేదా కేంద్రకం అనేది ఉంటుంది. దీని చుట్టూ కూడా చిన్న చిన్న రేణువులు లాంటివి కనిపిస్తున్నాయి. సో వీటిని నిస్సిల్ గ్రాన్యూల్స్ అనేటటువంటివి పేరుతో పిలుస్తుంటారు. నిస్సిల్ గ్రాన్యూల్స్ లేకపోతే నిస్సిల్ కణికలు అంటారు. నెక్స్ట్ ఈ సైటాన్ లేదా సెల్ బాడీ నాడీ కణ దేహంలో మనకి చిన్న చిన్నగా బ్రాంచెస్ కనిపిస్తున్నాయి. ఈ స్మాల్ బ్రాంచెస్, చిన్నగా ఉన్నటువంటి బ్రాంచెస్ ని డెండ్రైట్స్ అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ నాడీ కణ దేహం లేదా సైటాన్ నుంచి సన్నగా పొడవుగా ఉన్నటువంటి ఒక బ్రాంచ్ కనిపిస్తుంది. దీన్ని యాక్సాన్ లేదా తంత్రికాక్షము అంటారు. ఈ తంత్రికాక్షం మీద మనకి ఫ్యాటీ మెటీరియల్ తో తయారైనటువంటి ఒక లేయర్ లాగా కనిపిస్తుంది. సో దీన్ని మయోలిన్ షీట్ అని పిలుస్తారు, మయోలిన్ తొడుగు అంటారు. ఇది కొవ్వు పదార్థంతో ఫ్యాట్ మెటీరియల్ తో తయారై ఉంటుంది. అయితే ఈ మయోలిన్ షీట్ అనేది దీన్ని తయారు చేసేటటువంటి కణాలని ష్వాన్ సెల్స్ లేదా ష్వాన్ కణాలు అంటారు. సో ఈ ష్వాన్ సెల్స్ లేదా ష్వాన్ కణాలు అనేవి ఈ మయోలిన్ షీట్ ని ప్రిపేర్ చేస్తాయి. అయితే ఈ మయోలిన్ షీట్ అనేది యాక్సాన్ మీద కంటిన్యూగా ఉండకుండా అక్కడక్కడ కొన్ని గ్యాప్లను ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లా గ్యాప్లను వదిలేస్తుంది. సో ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యాప్స్ ని నోట్స్ ఆఫ్ రాన్వియర్ అంటారు. అంటే రాన్వియర్ కణుపులు అని పిలవటం జరుగుతుంది. వీటిని రాన్వియర్ కణుపులు అంటారు. సో ఇది మనకి నాడీ కణంలో ఉన్నటువంటి నిర్మాణం. దీని యొక్క ఫ్లో చార్ట్ తీసుకున్నట్లయితే నాడీ కణం లేకపోతే న్యూరాన్ లేకపోతే నెర్వ్ సెల్లో మనకి సెల్ బాడీ, నెక్స్ట్ వచ్చేసి యాక్సాన్ అనేటటువంటి పార్ట్స్ ఉంటాయి. సెల్ బాడీలో దీన్ని నాడీ కణ దేహము లేదా సైటాన్ అంటారు. యాక్సాన్ ని తంత్రికాక్షం అని పిలుస్తారు. చూడండి ఇక్కడ సైటాన్ లో ఉండే పార్ట్స్ ఏంటి అంటే సైటోప్లాజం ఉంటుంది, జీవ పదార్థం ఉంటుంది. నెక్స్ట్ న్యూక్లియస్ ఉంటుంది, కేంద్రకం అంటారు. నెక్స్ట్ నిజిల్ గ్రాన్యూల్స్ ఉంటాయి, వీటిని నిసిల్ కణికలు అంటారు. నెక్స్ట్ డెండ్రైట్స్ అనే పార్ట్స్ ఉంటాయి. చిన్న చిన్న డెండ్రైట్స్ అనేవి చిన్న చిన్నగా కనిపించేటటువంటి బ్రాంచెస్. నెక్స్ట్ యాక్సాన్, తంత్రికాక్షం తీసుకుంటే దీంట్లో ఒక మయోలిన్ తో తయారైనటువంటి ఒక మయోలిన్ తొడుగు ఉంటుంది. దీన్ని మయోలిన్ షీట్ అంటారు. నెక్స్ట్ ఈ మయోలిన్ షీట్ ని ప్రిపేర్ చేసేటటువంటి సెల్స్ ని ష్వాన్ సెల్స్ అంటారు. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. మయోలిన్ షీట్ ని ప్రిపేర్ చేసేటటువంటి సెల్స్ ఏంటి అంటే ష్వాన్ సెల్స్ అంటారు. నెక్స్ట్ నోట్స్ ఆఫ్ రాన్వియర్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అంటే మయోలిన్ షీట్ కంటిన్యూగా లేకుండా అక్కడక్కడ కొన్ని గ్యాప్లని ప్రొవైడ్ చేస్తుంటుంది, మధ్యలో ఖాళీలు వదిలేస్తుంది. ఈ ఖాళీలు ఏమంటారు, రాన్వియర్ కణుపులు అన్నారు. నెక్స్ట్ వచ్చేసి దీని చివరి భాగంలో యాక్సాన్ టెర్మినల్స్, తంత్రికాక్ష ధ్రువం అనేటటువంటిది కనిపిస్తుంది. సో ఇది మనకి నాడీ కణం యొక్క నిర్మాణం.